హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ మీద పడ్డట్టు దేశాలు కొట్టుకుంటే ప్రైస్ మనం పే చేయాల్సి వస్తుంది. ఏప్రిల్ 24 శుక్రవారం సాయంత్రం స్లోగా షార్టేజ్ మొదలయ్యి ఆ లాస్ట్ వీకెండ్ మొత్తం పెట్రోల్ డీజిల్ షార్టేజ్ తోని మునిగిపోయింది. డైరెక్ట్ గా కొన్ని బంక్స్ అయితే నో స్టాక్ బోర్డ్స్ పెట్టేసినాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఎందుకు ఇలా జరిగింది? మొన్నటి దాకా ఏపీ, ఇప్పుడు హైదరాబాద్ తో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా పెట్రోల్ డీజిల్ కొరతలు చూస్తున్నాం. వార్ కారణం వల్ల చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. మార్చ్ లో గ్యాస్ కి సంబంధించి ఎదుర్కొన్నాం. ఏప్రిల్లో ఉన్నట్టుండి ఇలా ఆయిల్ కొరత చూస్తున్నాం. మీరు గమనించుంటే ఫిబ్ 28న వారు మొదలైన 48 గంటలకి అంటే మార్చ్ 1, 2 రోజుల్లోనే ఆయిల్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కాకపోతే అప్పుడు మనకు మొత్తానికి ఆపేయటం కానీ షార్టేజ్ కానీ రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? నిజంగానే మనకు ఆయిల్ సరఫరా ఆగిపోయిందా, లేదా బంక్ ఓనర్లు ఆయిల్ ఉన్నా కానీ స్టాక్ లేదని చెప్పి అమ్మటం ఆపేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? దీనివల్ల మనకు వచ్చే లాసెస్ ఏంటి? దీని గురించి మనం నిజంగా భయపడాలా? ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు మై స్టాక్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మనం 2 పార్ట్స్గా తెలుసుకుందాం. దాంట్లో నెంబర్ 1, రాష్ట్రం పరంగా ఎందుకు ఇలా జరుగుతుందని. ఇంకోటి, దేశం పరంగా అసలు ఏం జరుగుతుంది. ముందు దేశం పరంగా చూద్దాం. భారతదేశం ఎనర్జీ కన్జ్యూమింగ్ లో ప్రపంచంలోనే 3rd ప్లేస్ లో ఉంది. ఎనర్జీ కావాలి అంటే ఫ్యూయల్ ఆరెల్స్ క్రూడ్ ఆయిల్ కావాలి. అయితే ఈ ఆయిల్ మనకి సరిపోయేంత మనమే ప్రొడ్యూస్ చేయలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దేశం మొత్తానికి ఆయిల్ సరఫరా చేయాలంటే ఒక్క రోజుకి 5 మిలియన్ బ్యారెల్స్ అంటే సుమారు ఒక 30,000 టన్నుల ఆయిల్ అవసరం. అంత ప్రొడ్యూస్ చేయగలిగే స్థలం కానీ దానికి సరిపడే నిధులు అంటే ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు మనమే తయారు చేస్తే అయ్యే కాస్ట్ కన్నా మనం గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల కాస్ట్ అనేది తగ్గుతుంది. అలాగే దానికోసం ఉపయోగించాల్సి వచ్చే వస్తువులు అంటే ఆయిల్ ని స్టోర్ చేయడానికి ఉపయోగించే బరెల్స్ కానీ, తయారు చేయడానికి ఉపయోగించే మిషనరీ కానీ, అన్నిటికీ మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన హైడ్రోకార్బన్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తో కూడుకొని ఉంటుంది. ఇలా ప్రొడక్షన్ కి యూజ్ అయ్యే ఫ్యాక్టర్స్ చాలా లిమిటెడ్ అవ్వడం వల్ల ఇండియా ప్రొడ్యూస్ చేసే క్వాంటిటీ సుమారు 36 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్నా కానీ మన దేశంలో ఆయిల్ కన్జంప్షన్ కి సుమారు 200 మిలియన్ టన్నుల దాకా అవసరం అవుతుంది. కాబట్టి దానివల్ల మనం తక్కువ కాస్ట్ తో వేరే దేశం నుంచి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే ఇలా ఇండియాకి ఇంపోర్ట్ చేసే కంట్రీస్ లో రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, యుఎస్ ఇలా మొత్తం 15 దేశాల నుంచి ఆయిల్ ని మన ఇండియాకి ఇంపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ వల్ల ఆయిల్ సరఫరాలో 2 ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంట్లో నెంబర్ 1, ఆయిల్ వచ్చే దారి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది గల్ఫ్ కంట్రీస్ మధ్యలో ఉన్న సముద్రం నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ వార్ వల్ల ఆ దారి నుంచి రావడం ఆపేశారు. దాని వల్ల ప్రపంచం మొత్తం ఆయిల్ కొరతతో 20% దెబ్బతింటే అందులో భారతదేశం మాత్రం 60% దెబ్బతింది. దీనికి రీజన్ ఏంటి అంటే ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనే దారి ఉందో దాని మీద డిపెండ్ అవ్వడం వల్ల ఈ ఇబ్బందులన్నీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని నెంబర్ 2, ఆయిల్ ని అమ్మేటప్పుడు గల్ఫ్ కంట్రీస్ డాలర్స్ లో అమ్ముతారు. డాలర్స్ రేట్ పెరిగే కొద్దీ దీని వల్ల మనం ఇంతకు ముందు సుమారు $80 to $90 కట్టి తెప్పించుకుంటుంటాం. ఏదైతే ఈ ఇరాన్ వార్ వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏమవుతున్నాయో దాని వల్ల ఇప్పుడు ఒక్కొక్క బరెల్ ని ఆల్మోస్ట్ $126 కట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ రేట్ ఇన్ హిస్టరీ అన్నమాట. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఇంతకు ముందు నుంచే సరిపోయేంత ఉంచాలి కదా, లేకపోతే బ్యాకప్ చూసుకోవాలి కదా అని. ఇండియా ఆయిల్ ని రిజర్వ్ చేస్తుంది. దీన్నే స్ట్రాటజిక్ రిజర్వ్ అని అంటారు. అంటే మనం రిజర్వ్ చేసే ఆయిల్ అనేది సడన్ గా ఇలాంటి ఏదైనా వార్స్ వచ్చినప్పుడు యూజ్ చేయడానికి, అది కూడా మహా అయితే 9.5 రోజుల వరకు సరిపోయేంత మాత్రమే వైజాగ్, మంగళూరు, పాడూరు అనే ప్రాంతాలలో దీన్ని స్టోర్ చేస్తారన్నమాట. అలానే రోజువారీ కన్జంప్షన్ కి 74 రోజులకు సరిపోను ఉంది అని ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇది కాకుండా మిగిలిన స్టాక్ తెప్పించుకోవాల్సి వస్తుంది. అలా తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ మన దేశంలో ఉండే కన్జంప్షన్స్ ఎక్కువ కాబట్టి మెల్లగా షార్టేజ్ అనేది బయటకు రావడం స్టార్ట్ అయింది అనమాట. అందుకే ఇప్పుడు ఇలా రోజువారీ షార్టేజ్ ని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు రాష్ట్రం పరంగా ఎందుకు ఇలా జరుగుతుందో చూద్దాం. మనం వీడియో మొదట్లో చూసినట్టు ఏప్రిల్ 24న అంటే మొన్న శుక్రవారం సాయంత్రం నుంచి ఆయిల్ బంక్లు ఆయిల్ లేదు అని సుమారుగా 421 ఆయిల్ బంకులు మూసేయడం చూసినాం. దీంతో అందరూ పానిక్ అవ్వడం మొదలయ్యి శనివారం, ఆదివారం క్యాన్స్, బాటిల్స్ తో పెట్రోల్ బంకులు అన్ని నిండిపోవడం స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, వేరే స్టేట్స్ లో ఇలా లేదు కదా, మరి ఏపీ, తెలంగాణలోనే ఎందుకు ఇలా జరిగిందని. దానికి రీజన్స్ ఒకసారి చూసాం మనం. ఏపీలో పెట్రోల్ ప్రైజెస్ అనేవి నైబరింగ్ స్టేట్స్ అంటే తమిళనాడు, కర్ణాటక, ఒడిశాతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటాయి. దానివల్ల అక్కడ పెట్రోల్ కొనడానికి బల్క్ బయర్స్, ఇండస్ట్రీస్, ఆక్వాకల్చర్ సెక్టార్స్ వల్ల ఎక్కువ రష్ ఉంటుంది. అసలు మన రాష్ట్రంలో ఒక రోజుకి సుమారుగా
6,000 చిల్లర కిలోలీటర్ల పెట్రోల్ అవసరం పడుతుంది. కానీ కేవలం మన శని ఆదివారాల్లోనే సుమారు 10,000 నుంచి 14,000 కిలోలీటర్ల వరకు ఆయిల్ కొనడం స్టార్ట్ చేశారు. వినడానికి అంతనా అనిపిస్తుంది కదా, కానీ ఆలోచించండి. పొద్దున లేచిన దగ్గర నుండి మనం ప్రతి దానికోసం బయటికి వెళ్తాం, ప్రతి దానికి బండి ఉంది కదా అని చెప్పేసి ఆటో బుక్ చేసుకుంటాం. కాలేజ్ పిల్లలకు బస్సులు, గవర్నమెంట్ బస్సులు, అంబులెన్స్లు అని అంత దాకేందుకు పెద్ద పెద్ద లారీలు ఇవన్నీ నడవాలంటే మరి ఆయిల్, పెట్రోల్ కానీ డీజిల్ లేకపోతే నడుస్తుందా? సో అలాంటిది బంకులు ఇలా ఉన్నట్టుండి నో స్టాక్ అని బోర్డులు పెడితే ఏమవుతుంది? అందరూ ఒకేసారి హడలెత్తిపోయారు అనమాట. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే ఏపీ తెలంగాణలో ఉన్న పెట్రోల్ బంక్ల ఓనర్లు అందరు కలిసి గవర్నమెంట్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దేనికోసం? పెట్రోల్ ధరలు పెంచమని. కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కపోతే ప్రైస్ ఖచ్చితంగా పెరగదు. ఇప్పుడే కాదు, ఇప్పుడైనా సరే డాలర్ రేట్ పెరిగినా తగ్గినా ఒక 6 నెలల వరకు సేమ్ పెట్రోల్ రేట్స్ ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది ఎవరో గవర్నమెంట్. ఇక్కడ కూడా అదే చేసింది అనమాట. సరే మొత్తానికి పెంచకుండా ఒక 10 రూపీస్ లోపు పెంచుకోవడానికి అనుమతిని మంజూరు చేసింది. కానీ వాళ్ళు అడిగినంత పెంచకపోవడం వల్ల బంక్ వాళ్ళకి నష్టం వస్తుందని కూడా వాళ్ళు ఉన్న పెట్రోల్ ని కానీ డీజిల్ కానీ సేల్ చేయడానికి ఇష్టపడతలేరు అనమాట. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ కూడా ఏంటంటే యాక్చువల్ గా ఇండస్ట్రియల్ డీజిల్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ కి పెరిగిపోయింది. రీటైల్ ప్రైస్ మాత్రం 95 రూపీస్ లోనే ఉందన్నమాట. దాని వల్ల బిగ్ కంపెనీస్, ఇండస్ట్రీస్ అన్ని రీటైల్ బంక్స్ కి వచ్చి డీజిల్ కొనడం స్టార్ట్ చేసినాయి. ఈ ప్రెజర్ ని చూసి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి అంతటా సప్లైని 5 to 10% ని తగ్గించేసింది. అంతేకాకుండా ఇంతకు ముందు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 నుంచి 11 గంటల వరకు సరఫరా చేసే బంకులు ఇప్పుడు లేట్ గా తెరవడం, సాయంత్రం త్వరగా మూసేయడం మొదలుపెట్టినాయి అన్నమాట. మెల్లగా అక్కడి నుంచి నో స్టాక్ అనే బోర్డు కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా రెస్పాండ్ అయ్యి త్వరగా ఈ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయమని కూడా చెప్పారు అనమాట. కానీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా కానీ స్టాక్ ఉన్న చోట్ల జనాలు బల్క్ లో తీసుకోవడం వల్ల ఎక్కువ మంది క్యూలో నిల్చోవలసి రావడం ఇలా సాగుతూ వచ్చింది ఈ లాస్ట్ 2-3 డేస్ అనమాట. ఇప్పుడు తెలంగాణకు వస్తే ఆంధ్రప్రదేశ్ లో షార్టేజ్ మొదలైన వెంటనే ఆ ఎఫెక్ట్ హైదరాబాద్ మీద కూడా పడింది. హైదరాబాద్ లో షేక్పేట్, కర్మన్ఘట్, బందరాయిల్స్ లాంటి ప్రముఖ ప్రాంతాలలో నో స్టాక్ బోర్డు పెట్టి వేలాది మంది జనాలని రోడ్డు మీద వదిలేశారు. ఏపీలో షార్టేజ్ వల్ల బార్డర్ దాటి ఖమ్మం లాంటి జిల్లాలకి అవుట్ ఆఫ్ స్టేట్ బయర్స్ వచ్చి అక్కడి స్టాక్ కూడా తగ్గిపోయేలాగా చేశారు అనమాట. దాంతో ఏప్రిల్ 27 నాటికి తెలంగాణ డీజిల్ డిస్ట్రిబ్యూషన్ నార్మల్ రేట్ కంటే 151% పెరిగిపోయింది. తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మాత్రం షార్టేజ్ లేదని, సో మన దగ్గర ఉన్న స్టాక్ 40 నుంచి 45 రోజుల వరకు సరిపోతుందని చెప్పింది. కానీ పానిక్ అప్పటికే మొదలైపోయింది. దాంతో పాటు తెలంగాణలో క్రెడిట్ ఫెసిలిటీ అంటే ఇప్పుడు పెట్రోల్ బంక్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లాంటి వాళ్ళు ఆయిల్ కంపెనీస్ దగ్గర నుంచి పెట్రోల్ కొంటారు. అంటే ఫస్ట్ ఆయిల్ బంక్ కి వచ్చాక పే చేస్తారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అది రివర్స్ అయిపోయింది. బంక్ కంపెనీస్ అన్ని ముందు పే చేసి ఆయిల్ పంపించడం కిందికి మార్చేస్తాయి. దీంతో ఎవ్రీడే పే అనేది అంతకు ముందు సేల్స్ మీద డిపెండ్ అయి ఉండేది. రివర్స్ అయ్యేటప్పటికి బంక్ ఓనర్స్ కంపెనీస్ కి పే చేయలేకపోతున్నారు. సో దాంతో పెట్రోల్ బంక్స్ కి ఆయిల్ ని పంపించడం ఆపేసింది. సో ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. దీని వల్ల కూడా నో స్టాక్ బోర్డ్ బంక్ల చుట్టూ హ్యాంగ్ అవుతూ కనిపిస్తున్నాయి అనమాట. సో దీని వల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే ఒకటి ఆయిల్ దొరకకపోవడం, దాని వల్ల ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. మరీ ఎక్స్ట్రీమ్ కి వెళ్తే మళ్ళీ లాక్డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా రావచ్చేమో. కానీ అట్లా జరగకుండా మన గవర్నమెంట్ ఆల్రెడీ ప్లాన్ చేస్తుంది. దాంట్లో వన్ ఆఫ్ ది ప్లాన్ ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. కాబట్టి మన డైలీ లైఫ్ మీద మరీ అంత లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అయితే ఏముండదు. కానీ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవడం మనందరి బాధ్యత. సో దీంట్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు నేను చెప్పిన ఇష్యూస్ 70 to 80% కారణమైతే ఇలా ఏదో ఒక ఇష్యూ వచ్చిన ప్రతిసారి మనకు అవసరం ఉన్న దానికన్నా స్టాక్ ని తీసుకోవాలి, పెట్టుకోవాలి అనే మైండ్ సెట్ తో హర్యానా పడడం కూడా ఒక పెద్ద కారణం. సో అలా పడకుండా సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని స్టెప్స్ తీసుకోండి. సో మళ్ళీ మీకు అనిపించవచ్చు ఇది మళ్ళీ జరగవచ్చా అని. సో నిజంగా షార్టేజ్ వచ్చేస్తే అసలు ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిందే. అది ఎవరికి తెలియదు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ టైం మీకు పెట్రోల్ బంక్ల దగ్గర నో స్టాక్ అని బోర్డు కనిపిస్తే దాని వెనకాల ఉన్న రీజన్స్ ఇవన్నమాట. సో మీ ఏరియాలో కూడా పెట్రోల్ సిచ్యువేషన్ ఎట్లుందనేది ఒకసారి కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి కూడా తెలియాలి కదా అసలు ఏం జరుగుతుంది మార్కెట్ లో అని. సో మనం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం కూడా మన బాధ్యత. అది తెలియజేయడం మా బాధ్యత. సో అందుకని ఇలాంటి కరెంట్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్, పొలిటికల్ ఇష్యూస్, యూ నేమ్ ఇట్, వి విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.